చిచ్చు ఎలా పెట్టాలి? ముగ్గురు వ్యక్తులు ఉంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య లోకేష్ పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందండి అని అంటారు. అప్పుడు జన సైనికుల్లో కూడా అవును కదా అనే ఆలోచనను రగిలింపజేస్తారు. ఆ డిమాండ్ పెంచి పోషిస్తారు. దాన్ని మళ్ళీ అదే విషయాన్ని నలుగురి చేత చెప్పిస్తారు. 4 యూట్యూబ్ ఛానల్స్లోనో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనో పవన్ కళ్యాణ్ సూపరు గుడ్ అండి. ఈ మాట అన్నది ఎవరు తెలుసా? అంతకుముందు పవన్ కళ్యాణ్ అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనేవాళ్ళు. నిన్న గుర్తొచ్చింది మీరు అన్నారు కాబట్టి తమ్మారెడ్డి భరద్వాజ గారు, అవును పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే చూడాలని ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూటమికి చైర్మన్ గా ఉంటారు, గైడ్ చేస్తారు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఒక సీజన్ను బట్టి మారిపోతుంటుంది, ఛానల్ను బట్టి మారిపోతుంటుంది ఆయన వ్యాఖ్యలు. గతంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు వివిధ ఛానళ్లలో గత 5 సంవత్సరాలలో వివిధ ఛానళ్లలో మాట్లాడిన మాటలన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే అతనికి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉందా, కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించినవాడు, అవును, ఇదే చిరంజీవిని విమర్శించినవాడు, జగన్మోహన్ రెడ్డిని పొగిడినోడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఇట్లా కొంతమంది ఇంకా వస్తారు.